హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఎస్బీఐ నుంచి మనకు భారీ రిక్రూట్మెంట్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది గైస్. ఇక్కడ మీకు కింద స్క్రోల్ అవుతూ మీరు చూసుకోవచ్చు 2025-2026 సంబంధించిన ఫెలోషిప్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. నోటిఫికేషన్ అనమాట. ఈ 2025-26కి సంబంధించిన ఈ ఇయర్ నోటిఫికేషన్ అనమాట ఇది. దీంట్లో భాగంగా మనకి ఎస్బీఐ వాళ్ళు కండక్ట్ చేస్తున్న 12 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 ప్రోగ్రామ్స్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు విలేజ్లో మన ఓన్ విలేజ్ ఏదైతే ఉంటుందో మన విలేజ్లోనే వర్క్ అయితే మన విలేజ్లోనే ఉంటుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన ఆల్ ఓవర్ మన ఇండియాలో మనకు 20 స్టేట్స్లో అక్రాస్ 20 స్టేట్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 20 స్టేట్స్లో అయితే మనకి ప్రోగ్రామ్స్ అనేవి కంప్లీట్ అయితే అయినాయి అన్నమాట. 250 విలేజెస్ ప్లస్లో మనకైతే ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ, శాలరీ, అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ ఎస్బీఐ వాళ్ళు యూత్ ఫర్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ కింద అయితే మనకైతే జాబ్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ 12 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మీ విలేజ్లో మీరైతే ఆ ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఒక సర్వే రూపంలో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. 12 ప్రోగ్రామ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 12 ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఫుడ్ సెక్యూరిటీ, వాటర్, అలాగే ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఆల్టర్నేటివ్ ఎనర్జీ, రూరల్ లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది, అలాగే టెక్నాలజీ, ఫుడ్ సెక్యూరిటీ, ఇలా సిఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కొడితే మీకు టోటల్ 12 ప్రాజెక్ట్స్ వస్తాయి అన్నమాట. మీరు క్లియర్గా అయితే దీంట్లో అయితే చూసుకోవచ్చు. అలాగే ఈ జాబ్కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ పైన టాప్ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఈ లింక్ అయితే నేను అయితే డిస్క్రిప్షన్లోనే అయితే ఇస్తాను, వెబ్సైట్కి సంబంధించింది. అక్కడ నుంచి మీరు అయితే క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇలా వెబ్సైట్ అయిపోయి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూసుకుంటే ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ బిఫోర్ 1 October 2025. 1 October 2025 కన్నా ముందు అయితే మనకైతే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలన్నమాట. అలాగే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీ అన్ ఇండియన్ సిటిజన్. మన ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆల్ ఇండియన్స్ అయితే మనకైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ స్టేట్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో 20 నుంచి 32 ఇయర్స్ మధ్యలో అయితే మనకి ఏజ్ అయితే ఉండాలన్నమాట. బిఫోర్ 6 October 2004 కన్నా ముందు జన్మించిన వాళ్ళు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఓవర్వ్యూ చూసుకుంటే మనం అప్లికేషన్ అనేది వీళ్ళకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే మనమైతే నోటిఫికేషన్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా వీళ్ళైతే మనకైతే రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకు ఇంటర్వ్యూ బేసిస్గా మనకైతే సెలెక్ట్ చేసి దగ్గరలో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఎస్బీఐకి సంబంధించి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనకైతే కాంటాక్ట్ అవ్వడం, జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేవి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ ఏదైతే ఉంటుందో అదైతే స్టేజ్ 2లో మనకు ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా మనకైతే కన్ఫర్మేషన్ ఆఫర్ లెటర్ అనేది వస్తుందన్నమాట. ఈ జాబ్కి సంబంధించి ఆన్బోర్డింగ్ అలా చూసుకుంటే మన క్యాండిడేట్ ఎవరైతే ఆఫర్ లెటర్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళైతే ఆన్బోర్డింగ్ సంబంధించి మనమైతే క్యాండిడేట్స్ తోటి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ తోటి మనమైతే స్టాఫ్ తోటి ఎంగేజింగ్ ఉండాలన్నమాట. డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ ఫెలోషిప్కి సంబంధించిన రిగార్డింగ్స్ అన్నీ మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. స్టాఫ్ తోటి మీరైతే కనెక్ట్ అయ్యి ఈ ఫెలోషిప్ జాబ్కి సంబంధించిన శాలరీ ప్యాకేజ్, అలాగే మనం ఫైనాన్షియల్గా మన డీటెయిల్స్ దీన్ని చూసుకుంటే మనం పర్ మంత్లీ మనకైతే 16,000 అయితే శాలరీ అయితే పే చేయడం అనేది జరుగుతుంది అనమాట. మన లివింగ్ ఎక్స్పెన్స్కి సంబంధించి ప్రోగ్రామ్ రిలేటెడ్గా అయితే ప్రోగ్రామ్ డ్యూరేషన్ మనకు ఉన్న రోజులు అయితే 1 year వరకు అయితే మనకైతే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనకు మంత్లీ అలవెన్సెస్ కింద 2,000 అయితే మనకు ప్రోగ్రామ్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అయితే మనకు 2,000 పే చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు మంత్లీ అలవెన్స్ కింద 1,000 రూపీస్ అయితే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కింద మనకు 1,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ మనకు 19,000 వరకు అయితే పర్ మంత్లీ అయితే శాలరీ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే దీంతోపాటు మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ సాటిస్ఫాక్టరీ కంప్లీట్ చేసిన తర్వాత ఫెలోషిప్కి సంబంధించింది మనకు 90,000 శాలరీ అయితే మనకు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. 90,000 బోనస్ కింద అయితే మనకైతే కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ శాలరీ అయితే మనకైతే వస్తుందన్నమాట. అలాగే దీనికి ప్రాజెక్టుకి సంబంధించిన మన ఏరియా నుంచి ప్రాజెక్టు
ప్రాజెక్ట్ సైటెక్స్ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి మన ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా మనకు 3 AC ట్రైన్ టైర్లో అయితే మనకైతే వీళ్ళైతే ఆ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ దానికి సంబంధించి NGO స్టాఫ్, లోకల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో మీకు ఎప్పుడైతే కనెక్ట్లు అయితే ఉంటారనమాట, ఎటువంటి క్వైరీస్ ఉన్నా, ఎటువంటి రిక్వెస్ట్లు ఉన్నా వాళ్ళకైతే అడిగి మీరైతే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఏ క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళకి అడిగి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినంత వరకు వాళ్ళైతే మీకైతే హెల్ప్ఫుల్గా అయితే ఉంటారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకుందాం. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకుంటే నేను వెబ్సైట్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, అప్లై నవ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మీరైతే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవ్వగానే ఇక్కడ కంప్లీట్గా మీకు చూసుకోవచ్చు. టోటల్గా మనకైతే 7 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో అప్లికేషన్ చేసుకోవడానికి. ఫస్ట్ మీరైతే ఇక్కడ మీ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ బ్లూ కలర్ టిక్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మీ ప్రైమరీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసేయండి. ఈమెయిల్లో ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుని మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వెరిఫై చేసి ఓటీపీ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ సెలెక్ట్ చేసుకొని, మ్యారిటల్ స్టేటస్, అలాగే సిటిజన్షిప్ ఇండియా ఉంటే ఇండియా పెట్టేసుకొని, ఇక్కడ మీ రిసైడ్ ఏరియా అంటే మీ ప్రజెంట్ మీ ఉన్న సిటీ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. తర్వాత సోషల్ మీడియా లింక్డ్ఇన్కి సంబంధించిన ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఇక్కడైతే కాపీ చేయండి, లేదంటే వదిలేసి. ఇఫ్ నాట్ ఇండియన్స్ అయితే ఇప్పుడైతే అప్లికేబుల్ లేదన్నమాట. మీరు ఉంటే పెట్టేసేయండి, లేదంటే లేదన్నమాట. వదిలేసి ఇక్కడ లాస్ట్లో మీకు సెలెక్ట్ లాంగ్వేజ్, మీ ఏ లాంగ్వేజ్ అయితే మోస్ట్ కంఫర్టబుల్ ఉంటారో ఆ లాంగ్వేజ్ అయితే స్పీకర్, ఐడి, రేట్ మీకు ఆ లాంగ్వేజ్లో 3 వచ్చినాయంటే 3 టిక్ చేసేసుకోండి. అలాగే మనకు దీంతోపాటు ఒక కామన్ లాంగ్వేజ్ ఇంకోటి అయితే యాడ్ చేయాలన్నమాట. మీకు వచ్చింది ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజెస్ అన్ని యాడ్ చేసి ఇక్కడ లాస్ట్ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ ఈ బటన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. 1 అయితే మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. స్టెప్ 1 సంబంధించి అయితే మనకు స్టెప్ 2 అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకో పేజ్ అయితే ఇక్కడ మీకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గురించి అయితే మీరైతే స్కిల్స్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీకు అకాడమిక్ స్ట్రీమ్, అలాగే మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అయితే మన అకాడమిక్ స్ట్రీమ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఏదంటే అదైతే. తర్వాత మన టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్, అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్, డిగ్రీ, స్పెషలైజేషన్, ఇయర్ ఆఫ్ జాయినింగ్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, అలాగే మీ అచీవ్మెంట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి ఆ ఇయర్ మొత్తంలో మీకు సంబంధించిన వాటి గురించి అయితే ఇక్కడ రాసి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ ఉంది, కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏవైతే ఇస్తారో దాని తర్వాత మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో 3rd స్టెప్లో మనకైతే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్, మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటుందో టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని మంత్స్ ఎక్కడ చేశారు అని చెప్పేసి మనమైతే ఇక్కడ హ్యావ్ యూ టేకెన్ ఎనీ గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. దీని తర్వాత మనకు స్టెప్ 4 అయితే మన వాలంటీర్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే అడుగుతారు అనమాట. వాలంటీర్గా మనం ఏదైనా ఎక్స్టెండెడ్ పీరియడ్ ఏమైనా వర్క్ మోర్ దెన్ 3 మంత్స్ ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇక్కడ ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. 4 కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ 5కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి డిస్కవర్ యువర్ ఫిట్ అని చెప్పేసి 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆర్ యూ ఎన్ SBI ఎంప్లాయ్, మీరు SBI ఎంప్లాయా లేదా అని చెప్పేసి అడుగుతారు. ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో అయితే ఇచ్చేసేయండి. తర్వాత వాట్ ఇన్స్పైర్డ్ యూ టు అప్లై దిస్ ఫెలోషిప్, ఈ జాబ్కి సంబంధించి మీకు ఏది ఇన్స్పైరింగ్ చేసింది అనమాట, మీకు ఏ ఇన్స్పిరేషన్ ద్వారా మీ జాబ్కి అయితే అప్లై అయితే చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్ చేసుకొని ఏదో ఒక ఆన్సర్ అయితే ఇచ్చేసేయండి. ఐ వాంట్ టు జాబ్ ఎట్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేను స్టేట్ బ్యాంక్లో జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నాను, లేకపోతే ఏదైనా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏదైనా ఒకటైతే మీరైతే దీనిపైన అయితే క్లిక్ చేసేసుకొని తర్వాత మనకు SBI యూత్ ఇండియన్ ఫెలోషిప్ గురించి మీకు ఎలా తెలిసింది, సోషల్ మీడియానా లేదంటే ఈవెంట్స్, TEDx, యూత్ స్పీక్, యూత్ మేళకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అదేదో ఇక్కడికైతే క్రియేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ లాస్ట్లో మనకైతే దీనికి యూత్ ఫిట్కి సోషల్ మీడియాకి సంబంధించి మీరైతే మీడియా ప్లాట్ఫామ్ ఏది ఎక్కువ పోస్ట్ చేస్తారు, ఎక్కడ మీరు చూసారని దీనికి సంబంధించి మీ ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన డిస్కవర్ యువర్ ఫిట్ గురించి మనకు మళ్ళీ 6 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. ఇక్కడ మా ప్రిఫరెన్సెస్ అన్నీ పెట్టేసుకొని తర్వాత దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చూసి ఆన్సర్ అయితే వేసేసి మీరు ఇక్కడ టిక్ అయితే వేసుకొని ఈ క్వశ్చన్స్కి అయితే మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ చేసి ఎస్ఆర్ నో పెట్టేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం స్టెప్ 6లో అయితే మనకైతే ఇక్కడ మనకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ జనరల్ మన పర్సనల్ ప్రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరిగింది. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కాంటాక్ట్, డెసిగ్నేషన్,
మనం స్టడీ చేసిన ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటో రిలేషన్షిప్ విత్ ద రిఫరెన్స్ దానికి సంబంధించింది. అలాగే అకాడమిక్ రిఫరెన్స్కి సంబంధించి డీటెయిల్స్, నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్, కాంటాక్ట్, డెసిగ్నేషన్ ఇవన్నీ ఇచ్చేసి కింద ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. ఫర్దర్గా మనకు ఫైనల్ స్టెప్ అయితే వచ్చేసింది అనమాట. ఫైనల్ స్టెప్లో మనకు ప్రొఫైల్ వ్యాలిడేషన్, ఇక్కడ మన అప్లోడ్ యువర్ ప్రొఫైల్ పిక్చర్, ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ అయితే అప్లోడ్ చేయాలి. మన ఫోటో అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ ఉంది కదా, ఏదైనా పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, స్టూడెంట్ ఐడి కార్డు, ఏదైనా ఆధార్ ఐడి అయితే క్లిక్ చేసి దానికి సంబంధించి రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. అప్లికేషన్ రివ్యూ పైన కొట్టేసిన తర్వాత మనకైతే ఇంతవరకు మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ మేము ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే ఇక్కడ మాడిఫై అని క్లిక్ చేసి మీరైతే మాడిఫై చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ షూర్ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది, షూర్ అని చెప్పేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి అనమాట. మనకు సంబంధించిన అప్లికేషన్ అయితే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లికేషన్ అయితే మనకైతే సబ్మిట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి స్టేజెస్ అయితే అప్లికేషన్ స్టేటస్ అయితే మనకి ఈ వెబ్సైట్లో అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మన అప్లికేషన్ అయితే మన పెండింగ్లో అయితే ఉందన్నమాట. పెండింగ్ అయితే షార్ట్ లిస్టింగ్ అయితే అవుతుంది. తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో మనకైతే ఆన్బోర్డింగ్ అయితే ఉంటుందన్నమాట. జాబ్ అనేది పోస్టింగ్ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్కి సంబంధించింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీకు సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్స్లో గట్రా ఇటువంటి జాబ్కి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.